రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, కృపామయుడా, మీకు స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన ఉదయం నుంచి ఈ రాత్రి కాలం వరకు తండ్రి, మీరు మాకు తోడై ఉండి కాపాడి భద్రపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు నాయనా. ఏ హాని ఏ ప్రమాదము మా చెంతకు రాకుండా ఈరోజంతనూ కాపాడారు. మా ప్రతి ప్రయాణమును క్షేమంగా మార్చారు. మా ప్రతి పనిలో మీ యొక్క దీవెనలను కుమ్మరించారు. అయా, ఏ బలహీనతలు మమ్మల్ని ఆవరించకుండా ఈరోజంతనూ మీ కృపలో మమ్మల్ని నడిపించారు. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో మేమందరము సజీవులంగా ఉండి మరొక మారు మీ నామాన్ని ఈ విధంగా స్తుతించగలుగుతున్నాము, ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అది మీరు మాకిచ్చిన కృప తండ్రి. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులనైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువా, ఏప్రిల్ నెలంతను కూడా మమ్మల్ని కాపాడినందుకు, రక్షించినందుకు, మీ కృప దయచేసినందుకు వందనాలు. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం ద్వారా ఈ రాత్రిన మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవునయ్యా, అయా పరిస్థితులు సడన్గా మారిపోతున్నప్పటికీ, అయా ఏవేవో ఈ లోకంలో జరుగుతూ ఉన్నప్పటికీ, మాకు వ్యతిరేకమైన కార్యములు మేము చూస్తున్నప్పటికీ వాటిని చూసి భయపడవద్దు, భీతి చెందొద్దు అంటున్నారు. అవేవి కూడా మా దగ్గరికి రావు అని, అయా మీరు మాకు తోడై ఉన్నారు అని చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ యొక్క రాత్రి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం. అయా, వారిని దీవించండి తండ్రి, పేరు పేరున ఆశీర్వదించండి. వారికున్న భయములు, కలవరములు, బలహీనతలు అన్నిటినీ తొలగించండి. వారు కోరుకుంటున్న ప్రతి వాటిని మీ చిత్తంలో వారికి అనుగ్రహించండి తండ్రి. అనేక మంది బిడ్డల అనారోగ్య సమస్యల చేత దుఃఖిస్తున్నారు నాయన. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యమును నజరేయుడైన యేసునామంలో తొలగించండి. ప్రతి దురాత్మ క్రియను యేసునామంలో లయపరచండి. అయా, వారికి ఉన్న ప్రతి రోగమును అయా ఆరోగ్యముగా మార్చమని, ఆయుష్ను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, కుటుంబంలో గొడవలు, విభేదాలు, అయా వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. యవన బిడ్డలకు, తల్లిదండ్రులకు మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించండి. భార్యాభర్తలకు ఉన్నటువంటి గొడవల నుంచి విడుదల దయచేయండి. అయా, రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. కోర్టు కేసుల నుంచి ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరిని విడిపించండి. న్యాయము వారికి తీర్చమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, అదేవిధంగా గర్భఫలం లేనటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము. గర్భఫలాన్ని మీరు దయచేయండి. అయా, ఎవరైతే బిడ్డలు ఆయా దేశాల్లో ఉంటున్నారో వారి చదువులను దీవించండి. వారి యొక్క ప్రతి పనిని ఆశీర్వదించండి. రక్షణ దయచేయండి. విదేశాలు వెళ్తున్న వారికి మీరు తోడై ఉండండి. వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయంలో అన్నిటిలో తండ్రి మీరే వారికి విజయాన్ని దయచేయండి నాయన. ప్రభువా, ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో రక్షణ దయచేయమని, వారికి మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వారందరినీ కూడా తండ్రి అప్పుల్లో నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాము. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా మా యొక్క భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను ఆశీర్వదించండి. ఏ సమస్య మా దేశానికి రాకుండా మీరే కాపాడండి ప్రభువా. అదేవిధంగా నాయన, గృహాల కోసం, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి. సహాయం అనుగ్రహించండి. సాటి అయిన సహాయం వారికి దయచేయండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారయ్యా, ప్రయత్నాలను కూడా సఫలపరచండి నాయన. అయ్యా, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అప్లై చేసుకున్నారు, వాటిని వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, మారు మనసు లేక దురలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి యేసు నామంలో మారు మనసు దయచేయమని,
అయా, అదేవిధంగా మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతూ ఉండంగా మా అందరికీ కంటి నిండా నిద్రను అనుగ్రహించమని, దురాత్మ క్రియలను లయపరచమని, దొంగల నుండి, శత్రువుల నుంచి, హాని కలిగించే పరిస్థితుల నుంచి మా అందరినీ రాత్రంతను భద్రపరచమని, అయా నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవ్వరికీ లేకుండా మీరే ప్రతి ఒక్కరికి తోడై ఉండి, అయా మరలా ఉదయాన్నే ప్రతి ఒక్కరు కూడా సజీవ లెక్కల్లో ఉండే భాగ్యమును అనుగ్రహించమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.